వచ్చాడు. అది 9:30కి రావాల్సినోడు 8:30కే వచ్చాడు. నమస్తే సార్. ఏ టైంకి వచ్చినా వీటి టైం బాగోలేదు. వదిలిపెట్టను. రేయ్ ఎరా, ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనపట్లేదు. జోకా? మరి నేనెవరిని? రేయ్, నా ఆర్మ్స్ చూసావా? రేయ్, నా బాడీ చూసావా? నేను రాజుగారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. మామయ్య మర్గయ్య. ముందు లేపవయ్యా. నమస్కారం సెంట్రల్ మినిస్టర్. నమస్కారం. నా తమ్ముడు గురించి మీకు తెలియదు. వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం. వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో. నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి, నాకు కాదు. అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి. ఇది ఢిల్లీ, గుర్తుంచుకోండి. చెప్పు రావణ. అమ్మా, గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు. నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ, ఓటమే లేదు. అది చాలు. హాయ్ దియా. చెప్పరా. మంత్రి కూతురుని నోయిడా గర్వ సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నావురా? నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్ లో వెళ్తుందో నువ్వు ఫాలో చేయి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలు ఇవ్వు. డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? అది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో. నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు, లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా. ఓ కుదుపునర్ పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది. 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం. దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష నా కూతురి కిడ్నాప్ చేశాడు పై కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నాయుడులో గర్వ సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్, కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడండి సార్. నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లోపలికి వెళ్ళు. పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య, ఎక్కడున్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు. అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిప్కాట్ 23rd సెక్టర్ రామ్. ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి. దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బు ఇప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాని చూద్దాం. రవి, ఆన్ ది వే, కమింగ్. ఓకే రామ్. ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే, పోలీసులతో వచ్చేయండి. तुम लोग कौन हो? क्यों मुझे पकड़ लिया है? तुम जानते हो मैं कौन हूँ? मेरा बाप कौन है? तेरी इतनी हिम्मत? क्या हुआ तेरा बाप मिनिस्टर है तो डरता हूँ मैं? बुलाओ अपने बाप को और चिल्लाना मत.
మేడంని సేవ్ చేశాను సార్. రామ్ నేను విజయవాడకు దగ్గరగా వెళుతున్నాను. అలాగే తిరిగి ఊరికెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడ్రా వాడు? ఏంటిది ఆంధ్ర తెలంగాణ కలిసి ఢిల్లీ జంతర్ మంత్రకు వచ్చాయి? ఏం కావాలి మీకు? ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి. వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఏమయ్యా, తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు, ఇక ఢిల్లీలో ఎవడయ్యా పట్టించుకునేది? ఢిల్లీలో తెలుగును పెంచాలి. ముందు పువ్వు పెరుగు, తర్వాత తెలుగును పెంచుదు గాని. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా, దాన్ని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని లోనకు పంపిస్తా. ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని అడుగుతారా? ఈయనకి అడగడమే తెలుసు. సోపుకి తెలుగులో ఏంటి? 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 సోప్. బబుల్ సోప్. అయ్యో, స్నానం సబ్బు. టీకేమిటి? కల్పింగ్ తాగింగ్. అయ్యో, తేనీరు అందరు తేయాకు నుండి వచ్చును. ఎలా పట్టావురా? నేను నీతి చంద్రిక, పంచతంత్రం, వేమన శతకం, శివపురాణం, మనుచరిత్ర, వసు చరిత్ర, అన్నమయ్య పదాలు, రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను. ఇవన్నీ ఏంటయ్యా? వంకాయ్. తెలుగు మాట్లాడాలి, తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు మీరు తెలుగు నేర్చుకోండి, తర్వాత మీ పిల్లలకు నేర్పించండి. వెళ్ళండి. అవును, ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావురా? కవి గారు పద్మభూషణ్ సినారే ఇంట్లో 10 సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను. గంధం మోసిన గాడిదకు కూడా వాసన అంటుతుందంటారు, అది ఇదేనా? మహాకవి సినారే ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే. అవును గుర్కా గారు, తమరికి తెలుగు చక్కగా మాట్లాడోడు తెలిసి గతించిన 7 ఏళ్ల కాలముగా ఎందుచేత కియాం కియాని కాకిలా రచుచుండిరి? తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు, కొట్టుకు వెళ్ళమని చెప్తారు, కార్లు తుడవమని చెప్తారు. అందుకే క్యా. ఇదే తమరి రాజతంత్రమా? ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు, మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు తెలుగు ఎలా తన్నుకొస్తుందో చూడరా. ప్రతి వాడికి తెలుగు అంటే లోకం అయిపోయిందిరా. बोलिए, आपको क्या पता है? बताइए. మార్నింగ్. కొంచెం బయటికి వెళ్ళాలి, డ్రైవర్స్ లేరు. కార్ తీస్తారా? కాల్ డ్రైవర్ ఉన్నారేమో చూస్తా. కార్ తీస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆగ్రాకి వెళ్ళండి, తాజ్ మహల్కి వెళ్ళాలి.
నేను రాను, మీరు వెళ్ళండి. ఏమిటి మీ ఇంట్లో అడిగితే చెప్పండి. మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు, అందుకని బాధతో తాజ్మహల్లో కనపడకుండా పోయిందని చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు, అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు. అదే కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలని ఇలా బిహేవ్ చేస్తున్నా. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది. ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు, కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్. రిజల్ట్ వచ్చింది. మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. ఓ, వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్ కి ముసారికి వెళ్ళాలి రామ్. నేను తర్వాత మాట్లాడతాను. పదండి వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి. ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్, కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకుని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ ఎందుకు తీసుకెళ్లేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు. అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా. అమ్మా, అంత మాట అనకమ్మా. నేను ఆయన్ని ప్రేమించానమ్మా, ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు, ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. చూద్దాం. నేనున్నానుగా, ఏడవకు. 6 months ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరిలో కంటిన్యూ చేయాలి. ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్ కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి. ఎవడ్రా ఇక్కడ రామస్వామి? ఎవర్రా వీడు? రామస్వామి ఎవడ్రా? రామస్వామి. ఓ నువ్వేనా రామస్వామి? ఏమయ్యా రామస్వామి, ఓ అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్